ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 5 ఏళ్లైంది. ఈ యాత్రలో వైఎస్ జగన్ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకున్నారు. సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించారు కూడా. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను సమన్వయం చేశారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. అప్పటి యాత్ర అనుభవాలపై ఎమ్మెల్సీ తలసిల రఘురాంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి పాదయాత్రలో నేర్చుకున్నటువంటి అంశాలు, పాదయాత్రలో ప్రజల నుండి తెలుసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నడిపిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆ పాదయాత్ర నడిచింది, ఆ పాదయాత్రలో ప్రజలు ఎలా అప్రోచ్ అయ్యారు, ప్రజలు సమస్యలను ఈరోజు ఈ పరిపాలనలో 4.5 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి ఎంతవరకు పరిష్కరించగలిగారు, మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు. పాదయాత్ర మొత్తాన్ని కూడా సమన్వయం చేసినటువంటి తలసిల రఘురాంతో మాట్లాడే ప్రయత్నం. సార్, పాదయాత్ర ఇంపాక్ట్ ఇప్పుడు ప్రభుత్వం మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో ఈ పాదయాత్ర వల్ల ఏ అంశాలను గుర్తించారు? పరిపాలనలో ఆ పాదయాత్ర ఇంపాక్ట్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు గత 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి 341 రోజులు 134 నియోజకవర్గాలు. నాకు తెలిసి రాష్ట్రంలో అత్యధికంగా పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన పాదయాత్ర అంటే ఒక నిబద్ధతతో చేశారు. నియోజకవర్గాల్లో అన్ని చోట్ల దారెమ్మట కూడా ప్రజలందరినీ కలవటం, పొలాల్లోకి వెళ్ళటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అలాగే కూలీలు, చేతి వృత్తి కళాకారులు అన్ని వర్గాలని కలవటం, వారి సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళందరికీ ఒక పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తుంది. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మరింత మేలు చేయడం కోసం వచ్చే ఎన్నికల్లో ఇంకా కొత్త పథకాలతో ముందుకెళ్లే విధంగా ఈ పరిపాలన సాగుతుంది. ప్రజలందరూ కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు హర్షిస్తున్నారు. మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు. ఈ హామీలన్నీ అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటున్నందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజలు, వృద్ధులు కనపడినా, వికలాంగులు కనపడినా, ఎవరన్నా ప్రజలు కనపడితే ఆగటం, ఓపికగా వాళ్ళ సమస్యలు వినటం అనేది ఆయనకు అలవాటు. ఈ రోజు కూడా ఆయన బయటకి పర్యటనకి వెళ్ళినప్పుడు అనేక చోట్ల వినతి పత్రాలు ఇస్తారు. ఆయన ఆపి కొన్ని చోట్ల బస్సు ఆపి కూడా సెక్యూరిటీ రీజన్స్ని పక్కన పెట్టి కూడా ఆయన వెళ్ళి వాళ్ళందరికీ దగ్గరగా వెళ్ళి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా అదేవిధంగా అర్జీలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిపించుకోవడం, హెలిప్యాడ్ దగ్గర వాళ్ళందరితో మాట్లాడడం, మెడికల్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా ఎమ్మటే పరిష్కారం చేయటం, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది చాలా జాలికి హృదయం. ఆయన అన్ని కూడా సమస్యలను పరిష్కారం చేయటం, పేద ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలని ఆయన భావిస్తూ ఉంటారు. అప్పుడు చేసినప్పుడు చాలా విమర్శలు చేశారు చాలామంది. మధ్యలో అనేక ఘటనలు జరిగాయి. చాలామంది ఇది ముద్దుల యాత్రను విమర్శించింది ప్రతిపక్షం. అదేవిధంగా ఆయన పైన హత్యాయాత్ర జరిగింది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? ఏ రోజైనా పాదయాత్రని ఆపేయాలన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందా సార్? జగన్మోహన్ రెడ్డి గారిది ఎన్నో కష్టాలు దాటి వచ్చిన మనస్తత్వం. విమర్శలకి ఈ రోజు ఆయన భయపడ్డు. ఇప్పుడు కూడా నేను దగ్గర నుంచి చూస్తున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మా అందరికీ ఇటువంటి ప్రజల కోసం ఎన్ని మాటలైనా మనం పడాలి. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు తప్ప రాజకీయాల్లో అనేక మంది ఆయన మాట ఇచ్చారు, మాకు తప్పారు, అది ఇది అని చెప్తూ ఉంటారు. అది ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు అనేది ఆయనకి దృఢమైన మనస్తత్వం. ఈ మధ్య కాలంలో నారా లోకేష్ ఆ పాదయాత్ర చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి నేను అలా తయారవ్వాలనే ఉద్దేశంతో చేశారు. సో మీరు ఈ పాదయాత్రని చూసారా? ఆ పాదయాత్రతో ఈ పాదయాత్రకి అసలు పోల్చుకోవచ్చా? నేను లోకేష్ పాదయాత్ర చేసే మొదటి రోజు చెప్పా, వీళ్ళు ఏది కూడా పూర్తి చేయడం వీళ్ళకి అలవాటు లేదని చెప్పాను. ఖచ్చితంగా ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర జరగదని నేను మొట్టమొదటి రోజు చెప్పాను. వాళ్ళు అదేవిధంగా విశాఖపట్నంలోనే ఆ పాదయాత్ర ఆపేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరిగినప్పుడు మేము అడ్డుకోవాలంటే ఏ రోజు అడ్డుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా పాదయాత్రను చూసి భయపడి అడ్డుకున్నారని మొన్నటి వరకు ప్రచారం చేశారు. నిజంగానే అప్పట్లో అసలు ఎటువంటి ఆటంకాలు కలిగించలేదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనేక చోట్ల ఆటంకాలు సృష్టించారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే దానికి ఒక అంతు ఉండదు. ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో మేము వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళతో కడగడం, ఆయన వచ్చినప్పుడు ఊరేగింపుగా ఎదురు రావడం, ఇవన్నీ కూడా ఆయన
ఏం పట్టించుకోకుండా మనం ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాం. ఇవన్నీ కూడా సహజం. వాళ్ళు గిట్టనతనంతో చేసినప్పుడు చూసి చూడనట్టు వెళ్ళమని చెప్పేవాళ్ళు. మేము కూడా విజ్ఞప్తి చేసేవాళ్ళం ప్రతి జిల్లాలో. ఎవరన్నా మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు ఎవరు పట్టించుకోవద్దు. మన అంతిమ లక్ష్యం ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కడగండ్లు తెలుసుకుని అవి ఎలా తీర్చాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి కార్యకర్తలందరూ కూడా దానికి సహకరించమని చెప్పేవాళ్ళం. అన్ని చోట్ల కూడా మా కార్యకర్తలు దానికి సహకరించి ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారు. ఇన్ని ఆటంకాలు సృష్టించినా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంకల్పంతో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి ఎటువంటి ఆటంకాలు వచ్చినా, అవంతరాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా సరే దేన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్న ఒక లక్ష్యంతో ఆ పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర లాంటి పాదయాత్ర ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. అంత ఎక్కువ దూరం కూడా పాదయాత్ర చేసినటువంటి దాఖలాలు లేవు. పాదయాత్రలు తెలుసుకున్నటువంటి ప్రతి సమస్యను ప్రజలకి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకునేలాగా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4.5 ఏళ్ల పరిపాలనలో సాగిస్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర నిజంగానే ఈ ప్రభుత్వంలో ఆ పాదయాత్ర ఇంపాక్ట్ చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ తెలుసుకున్న కష్టాలకు పరిష్కారమే ఇప్పుడు ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని తలసలుగా చెప్తున్నారు. విడెన్స్ వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.